హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కొన్ని రోజుల తర్వాత మనం వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము. మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక 5 days 1 week అలా. సో ఏదైతే ఏంది ఇంకా ఈరోజు ఏంటంటే తమ్మునీళ్ళలో పెట్టినట్టుగానే మనకి ఇక్కడ ఖర్చు సరిపోతాయి ఆ స్టూడెంట్కి అనేది చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి వీడియోస్ చూస్తూ ఉంటే నేను ఎడన్బ్రా యూకేలో ఉండబట్టయితే 1.5 year వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇప్పుడైతే మాత్రం సూపర్ మార్కెట్కి వచ్చిన సేన్స్బెరీస్ అనేది ఇంకా ఇక్కడ అన్నీ తీసుకుంటూ అయితే మాట్లాడుకుందాం. కాస్ట్ అన్నీ కూడా ఎలా ఉంటాయని చెప్పేసి అండ్ చూద్దు ఉండురు మీరు కూడా. అండ్ ఇంకొకటి మీకు ఇంతకు ముందు అయితే నేను సూపర్ మార్కెట్లవి ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇండియన్ సూపర్ మార్కెట్ అలాగే అల్డీ అని ఉంటుంది, ఇంకా చెప్పాలంటే లిడిల్ కూడా చేసిన అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చింది అయితే మాత్రం సేన్స్బెరీస్ అనమాట. సో దీంట్లో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయండి, ఎప్పుడూ చెప్తా ఉండేవాడిని. సో దీంట్లోకి వెళ్ళినాకే కొన్ని చూసిన అనమాట. అక్కడ చూడంగానే ఇక్కడ అమ్మే ఐటమ్స్ కొన్ని వేరే ప్లేస్ లో ఇంకా ఎక్కువ కాస్ట్ లో పెట్టి అమ్ముతున్నారు. సో వాటన్నిటిని చూపిస్తాను. అండ్ ఇంకొకటి లాస్ట్ లో అన్ని కూడా రిసీట్లు అయితే పెడతా అనమాట. సో వాటిని బట్టి మీకు అర్థమవుతా ఉంటది ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటాయి. వచ్చే ముందే తెలుసుకుంటా ఉంటే ఇంకా సరిపోతాయా సరిపోవా అనేది మధ్యలోకి వెళ్ళినాక మాట్లాడదాం. సో ఏ వంటలోకైనా వేసుకునేది ఆనియన్స్ అనమాట. వీటిని అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటా ఇప్పుడు కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే టైప్స్ ఉన్నాయి, రెడ్ గా ఉన్నాయి, ఇక్కడ బ్రౌన్ గా ఉన్నాయి, అంతే అనమాట. రెడ్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ అంటాము. సో రెడ్ ఆనియన్స్ అంటే మనము సలాడ్ లో యూజ్ చేస్తాము, ఇంకా బర్గర్లలో వాటిల్లో తీయగా ఉంటుంది. సో నార్మల్గా మనం కర్రీస్లోకి బ్రౌన్ ఆనియన్ యూజ్ చేస్తాం అనమాట. సో నేను బ్రౌన్ ఆనియన్స్ తీసుకున్న ఒక ప్యాకెట్ అయితే. సో లేదు ఇక్కడ తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం కాస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేనైతే అల్డీలో తీసుకుందాం అనుకుంటున్నా. ఇంక ఇటు సైడ్ అయితే వచ్చిన ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. చూస్తే మీకు ఆరెంజెస్ యాపిల్స్ అన్నీ కనపడతా ఉన్నాయి. ఇంకా ఆరెంజెస్ అయితే చిన్న చిన్న సైజు నుంచి ఉంటాయి అనమాట, లెమన్ సైజు నుంచి. సో అవన్నీ కాస్ట్ని బట్టి ఉంటాయి. ఇంక ఇక్కడ బనానాస్ చూస్తే ఫ్రెష్గా కనపడుతున్నాయి కదా, అక్కడ ఖాళీగా ఉన్నాయి. సో విషయం ఏంటంటే నేను రీసెంట్గా బనానాస్ కోసం ఇక్కడ సూపర్ మార్కెట్లో తిరిగిన అనమాట. అంటే ఈవినింగ్ టైంలో అస్సలు దొరకలేదు నాకు. ఇంకొకటి దొరికినాయి, కాకుంటే చాలా పచ్చివి అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడైతే ఎల్లో కలర్ ఇంత పొద్దున్నే వస్తే ఉంటాయి అని చెప్పేసి నేను ఇప్పుడు చూసాకే నాకు అర్థమైంది. సో అదనమాట. ఎప్పుడు వచ్చినా ఎవరైనా బనానా తీసుకోవాలంటే కొంచెం పండుగ అప్పటికి తినాలనుకుంటే ఇందులో పొద్దున్నే వచ్చి ఉంటే తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం పొటాటోస్. సో ఈ పొటాటోస్ నార్మల్గా తీసుకుందాము, కర్రీస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే వచ్చిన. ఇక్కడ చూస్తే మాత్రం పొటాటోస్ టైప్స్ చూసాక ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట. బేకింగ్ పొటాటోస్, బేబీ పొటాటోస్, ప్లమ్ పొటాటోస్, అవి ఇవి మొత్తం కూడా టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఆ కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మనము ఒకటి తీసుకొని పోయి చేసినా అంత పర్ఫెక్ట్గా ఉండదు కర్రీస్ చేస్తే. కొన్ని మనం తీసుకొని కూడా ఇవైతే నాకు పెద్దగా తెలియదు. మన దగ్గర అయితే ఆలుగడ్డ అంటే ఒక్కటే తెలుసు నాకు. సో అదనమాట. కానీ ఒక్క ప్యాకెట్ వేద్దామని అయితే చూస్తున్నా. ఇంకా బేబీ పొటాటోస్ అయితే ఇంక ఇది వేసుకుంటే సరిపోతుంది నాకైతే మాత్రం. ఇంకా ఇవన్నీ టైప్స్ మీకు చూపిస్తున్న అర్థం కావడానికి. సో ఇక్కడికి వచ్చాకైతే ఎట్లుంటుంది అనమాట. మన దగ్గర అయితే పొటాటోస్ అనగానే పెద్ద పెద్దగా ఉండి మంచిగా ఇక ఒక్కటే ఉంటాయి. రెండో టైప్ అయితే మనకు అసలు పర్టికులర్గా తెలియని కూడా తెలియదు. అదనమాట. ఇంకా వేసుకొని ముందుకెళ్ళిపోవడమే. ఇదైతే చాలా చాలా పెద్దగా ఉంటుంది. గార్గి పార్క్ రోడ్లో ఉంటుంది సేన్స్బెరీస్ అయితే. ఇంకా ఇంటికైతే దగ్గరలోనే ఒక 5 to 7 minutes వాక్ ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది చికెన్ ఎలా తీసుకుంటాం అని చెప్పేసి. 2 types ఉంటుంది, అది కూడా చెప్తాను. ఫస్ట్ది అయితే మాత్రం ఇలా సూపర్ మార్కెట్స్లో అనమాట. ఇగో ఇలా డబ్బాలలో పెట్టుంటుంది. యాజ్డాలో కానీ ఇట్లా అల్డీ కానీ లిడిల్ కానీ అలాగే ఈ సేన్స్బెరీస్ కానీ. ఇంకా ఇది మొత్తం బీఫ్ అనమాట. సో వీటన్నిటిని ఇట్లా పెట్టుంటుంది. మన కేజీల లెక్క అమ్ముతూ ఉంటారు. అండ్ ఇంకా టైప్స్ ఉంటాయి దాంట్లో, వాటిని బట్టి కాస్ట్ ఉంటా ఉంటుంది. సో ఇట్లా దాంట్లో పెడతా ఉంటారు ఆ డబ్బాలు. అంటే మనకి ఫిల్లెట్స్ కావాలంటే ఫిల్లెట్స్ ఉంటాయి, ఇంకా బ్రెస్ట్ కావాలంటే అది, లేదంటే థైస్, ఇంకా స్కిన్తో ఉంటాయి, స్కిన్ లెస్ ఉంటాయి. సో వీటన్నిటిని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మనం చూసి తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకైతే. ఇదైతే 4.75 ఉంది. ఇది చికెనే అంట. ఏమో ఇది పర్టికులర్గా అయితే నాకు అర్థం కావట్లేదు. ఇటు తిప్పి చూద్దాం ఉండండి ఒక్క నిమిషం. అదే థైస్, అదే లెగ్స్ మనము బిర్యానీ చేస్తాం కదా, అదే అనమాట. టరిక్ హలాల్ అంట. సో దీని ప్రైస్ అయితే 4.75 అట్లా ఉంది. ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే డేట్ ఉంది చూడండి. సో మనం ఇక్కడ సూపర్ మార్కెట్లో ఏది తీసుకుంటున్నా సరే ఇంకా వాటి మీద డేట్లు చూడాల్సిందే. ఫ్రూట్స్కి ఒకదానికి డేట్ ఉండవు అనుకుంటా, మిగతా వాటన్నిటికీ కూడా డేట్స్ ఉంటాయి. సో మిగతా అన్నీ కూడా అంటే ఇప్పుడు మనం తీసుకునే వెజిటేబుల్స్ ఇలాగే మీట్కి వీటన్నిటికీ డేట్స్ ఉంటాయి, మిల్క్ కూడా. సో అంతలోపే తినేసేయాలి, ఆ తర్వాత అయితే పాడైపోతాయి అనమాట. ఇంకొకటి ఇది చూడండి మ్యారినేటెడ్ అనమాట. అంటే ఆల్రెడీ దీన్ని తీసుకుపోయి ఇంకా ఓవెన్లో పెట్టేసుకోవడమే. సో ఇగో ఇట్లా ఉంటాయి కవర్లల్లా ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి బ్రాండ్స్ ఉంటాయి అనమాట. బ్రాండ్స్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇగో ఇలా అయితే ఉంటుంటే ఇంక ఇది చూడండి. ఇది ఇప్పుడు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇందులో నాకు కూడా. సో నేను నార్మల్గా ఎప్పుడైనా లిడిల్లో కొన్నిసార్లు తీసుకుంటా, అల్డీలో తీసుకుంటా, అలాగే కొన్నిట్లో తీసుకుంటా. సేన్స్బెరీలో అయితే పెద్దగా
వచ్చేది ఇక్కడ తీసుకోలేదు, నేను ఎప్పుడు కూడా చూడలేదు. అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి నేను ఇండియన్ సూపర్ మార్కెట్లో తీసుకుంటా, అదే రెండో టైపు చెప్తా అన్నాను కదా. రెండోది ఏంటంటే చికెన్ ఇలా సూపర్ మార్కెట్స్లో కాకోకుండా బయట మన ఇండియన్ సూపర్ మార్కెట్స్లో అయితే చికెన్ని కొట్టిస్తారనమాట. అక్కడ కూడా మనకి బ్రెస్ట్ కావాలంటే బ్రెస్ట్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఒక చికెన్ బేబీ చికెన్ అని ఉంటుంది, మీడియం చికెన్ ఇవన్నీ ఉంటాయి, కొట్టిచ్చేస్తారు. సో దానికి ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలంటే అక్కడే తక్కువ కాస్ట్ ఉంటుంది, ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అండ్ అదే బెటర్గా ఉంటుంది అని ఒక విధంగా చెప్పొచ్చు. ఇంకా అదనమాట. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఫ్రెషా అని అడిగితే మాత్రం ఏది కూడా ఖచ్చితంగా మనం ఫ్రెష్ అని చెప్పలేము, మన దగ్గర ఉన్నంత ఫ్రెష్గా అయితే ఉండదు. ఇక్కడ మొత్తం కూడా ఫ్రోజన్ ఉంటుంది అనమాట ఫుడ్. ఇక్కడ చూస్తే మాత్రం యోగర్ట్ అనమాట. సో యోగర్ట్ అంటే మనం దగ్గర పెరుగు తింటాం కదా, సో ఇక్కడ పెరుగు అంటే ఇదే. ఇంకా మన దగ్గర ఉన్నంత టేస్ట్ ఉండకపోయినా ఇక తినేయడమే, కొంచెం ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట. ఎంత కాదన్నా మన పెరుగు టేస్ట్ అయితే వేరని చెప్తాము. ఇంకా చూసినట్టయితే ఇక్కడ కాస్ట్ గురించి నేను మాట్లాడాల్సింది ఏంటంటే 2 pounds, ఇంకొకటేమో 1 pounds ఇలా ఉంది ల్యాంకషైర్ బ్రాండ్లో. ఇదే పెరుగు, ఇదే యోగర్ట్ అనమాట. ఇండియన్ సూపర్ మార్కెట్లో ఒక 50 pence అలా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట. సో వచ్చే స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కొంచెం చూసి తీసుకోండి. సో ఇట్లా అంటే ఒక 50 pence అని అనిపించచ్చు, బట్ మిగతా వాటన్నిటి మీద కూడా కొంచెం కాస్ట్ ఉంటాయి. ఎక్కడైతే తక్కువ అనేది గుర్తుంచుకొని వాటిని అక్కడే తీసుకోండి, ఆ ప్లేసుల్లో కూడా. అండ్ ఇంకోటి గార్గి పార్క్ రోడ్లో అయితే అన్ని స్టోర్స్ కూడా పక్కనే ఉంటాయి. ఇప్పుడు అల్డీ కూడా దీనికి పక్కనే అనమాట. ఇంకో ఇండియన్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా పక్కనే ఉంటాయి. వాక్ అనమాట, నడుచుకుంటే 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. సో వాటిల్లోనే తెచ్చేసుకొని ఒకేసారి వచ్చేస్తే అయిపోతుంది, మనకు 1 week సరిపోయి. సో అట్లా అనమాట. నేను పర్టికులర్గా 1 week అయితే తీసుకోను, బట్ నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు ఆనియన్స్ అలాంటి వాటి కోసం వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటా, పక్కనే ఉంది కాబట్టి. కొంచెం దూరం ఉన్న వాళ్ళైతే ఒకేసారి తీసుకుపోతూ ఉంటారు అనమాట. ఇంకా మనకైతే అన్నీ నడిచి వెళ్ళే అంత దూరమే కాబట్టి 5-10 నిమిషాల మధ్యలో ఉంటుంది, అందుకే అప్పుడప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటాం. అండ్ ఇంకోటి యూనివర్సిటీ ఉన్నప్పుడైతే యూనివర్సిటీకి వెళ్ళి వచ్చేటప్పుడు దిగేసి తీసుకొని వస్తూ ఉంటాం అనమాట బస్సు. ఇంక ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా నాకు పెద్దగా పేర్లు అయితే తెలియవు అనమాట. వీటిని మనం బన్స్ అంటామా ఇంకేమంటామో తెలియదు, వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఇవి చూడండి అసలు ఎలా ఉంటాయో, ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో ఉంటాయి అనమాట. సో వీటిని మీరులో ఎవరైనా టేస్ట్ చేశారా, ఎప్పుడైనా చేసి ఉంటే మాత్రం మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే దాంట్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇంకొకటి నేను కూడా టేస్ట్ చేస్తాను మీరు చెప్తే మాత్రం. ఇంకోటి ఏంటంటే అసలు ఎక్కడ సూపర్ మార్కెట్లో కూడా మనకి గడియారం పెట్టి ఉండదు అనమాట, అసలు టైం చూసుకోవడానికి. అసలు ఇందులో అయితే మాత్రం వచ్చినామా అంటే గంటలు గడిచిపోతూ ఉంటాయి. నార్మల్గా ఏం తీసుకోవాలా అని మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా ఇటు సైడ్కి వస్తే మాత్రం ఆల్కహాల్ చూపిస్తున్నా, పెద్దగా అయితే మనకు అవసరం లేకపోకుండా మన సబ్స్క్రైబర్స్లో కానీ ఇంకా ఎవరైనా అన్నిటి గురించి తెలియాలి కాబట్టి అన్నిటిని అయితే చూపిస్తున్నా. ఇక్కడైతే మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట. ఆల్కహాల్కి సెపరేట్గా ఉంటుంది, అంటే సెపరేట్గా అంటే ఏముండదు, అన్నిట్లలోనే ఉంటుంది. ఇక్కడ పెద్ద షాప్స్ అట్లా కాదు, డైరెక్ట్గా ఈ సూపర్ మార్కెట్లలోనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇట్లా తీసుకొని పోవాలంటే ఈ సూపర్ మార్కెట్ల నుంచి అయితే ఇక్కడైతే 18 years లోపు వాళ్ళకైతే ఇవ్వరు అనమాట బిల్ వేసే దగ్గర. అండ్ ఇంకొకటి ఒకవేళ డౌట్ వస్తే మాత్రం ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతారు, సో అది చూస్తారనమాట. చెప్పాలంటే స్కాట్లాండ్లో ఈ ఆల్కహాల్ అనేది 10కి క్లోజ్ అయిపోయింది మొత్తం కూడా. అండ్ ఇంకొకటి ఈ సూపర్ మార్కెట్లో అన్నిట్లో కూడా పెద్ద గొలుసులు పెట్టేస్తారనమాట, ఇంకెవరిని పోనివ్వరు, అలాగే కొనడం కూడా ఉండదు అనమాట. మళ్ళీ పొద్దున 10కి తీసుకోవడమే, 10 దాటాక అసలు ఈ స్కాట్లాండ్లో దొరకదని చెప్పాలి. అమ్మినరా అంటే ఇంకంతే పరిస్థితి ఎవరైనా కానీ. విషయం ఏంటంటే నేను ఇప్పుడు తీసుకునే ఉన్నాయి కదా ఐటమ్స్ని, సో వీటిని అయితే నేను ఎప్పుడు కూడా లెక్కేనమాట, ఎంత అవుతున్నాయి ఖర్చులు అని చెప్పేసి కూడా వీక్లీ ఇవన్నీ కూడా. సో నార్మల్గా అయితే చూద్దాం అసలు ఎంత అవుతుందా అని అయితే చెప్తాను మీకు ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం. అండ్ ఇంకొకటి బిల్లింగ్ అనమాట. సో మనమైతే ఇట్లా వేసుకోవాలి, ఇక్కడికి తెచ్చి నేను వేస్తున్నా. నేను వచ్చింది అసలు ఒక బనానా తీసుకోవడానికి మాత్రమే, సో మిగతా అన్నీ కూడా వేస్తూ ఉన్నాను అనమాట. చూడండి అంతే, మన సూపర్ మార్కెట్కి వచ్చినామా అంటే ఏదో ఒకటి తీసుకొని పోతూనే ఉంటాం, ఒక్క ఐటమ్ కాకుండా. సో అట్లా అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ బిల్ వేసుకునేటప్పుడు నేను లెఫ్ట్ సైడ్ నుంచి తీసి రైట్ సైడ్లో పెడుతున్నా, అది కూడా స్కాన్ చేసి. వీటన్నిటికీ కూడా బార్ కోడ్ ఉంటుంది అనమాట. సో ఆ బార్ కోడ్ని స్కాన్ చేసి మనం ఆ రైట్ సైడ్లో దాని మీద పెట్టినప్పుడే నెక్స్ట్ ఐటమ్ మనం స్కాన్ చేయగలుగుతాము, లేదంటే మాత్రం కుదరదు అనమాట. ఇగో వీళ్ళంతా ఉంటారు అనమాట, మనకు కొంచెం బిల్లు దగ్గర ఏమన్నా సమస్య వస్తే వాళ్ళు వచ్చి మొత్తం కూడా హెల్ప్ చేస్తారు. ఇంకా మనదైతే మాత్రం బిల్లు వేసుకోవడం అంతా అయితే అయిపోయింది. అండ్ ఇంకొకటి అక్కడైతే నేను చాలాసేపు ఉన్నా, అసలు గంటలు కూడా అయిపోయింది. నేను తీసుకున్న ఐటమ్స్ అయితే కొన్ని అనమాట, పెద్దగా అయితే అవసరం లేదు, రీసెంట్గానే తీసుకున్నా. అండ్ ఇంట్లో అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చూస్తే మాత్రం బియ్యము ఇంకా పాస్తా అలాంటివి మొత్తం కూడా తెచ్చాను, రీసెంట్గా వీడియో కూడా పెట్టాను అనమాట. సో అవన్నీ సరిపోతూనే ఉంటాయి ఒక్కనే కాబట్టి. ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో అయితే మాత్రం అల్డీలోది అనమాట. సో నేను సీన్స్బరీ నుంచి
నుంచి హల్దీలోకి వచ్చేసి ఇంకా నేను ఆనియన్స్ అలాగే క్యాబేజ్ ఇంకొకటి పుచ్చకాయ తీసుకుందామని అనుకుంటున్నా. సో ఇంకా మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ బనానాస్ చూడండి పచ్చి ఉన్నాయి, అసలు పండు లేవు అనమాట. సో ఇంక ఈ పుచ్చకాయ బిల్ వేసుకోవడం అన్నీ అయితే అయిపోయింది. ఇంకా బయటికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 7 minutes వాక్ ఉంటుంది అంతే ఇంటికైతే, ఇంకా వెళ్ళిపోవడమే. సో అదనమాట, ఇది కొంచెం వెయిట్ అవుతుంది. ఇంకా కాస్ట్ అయితే ఇంటికి వెళ్ళాక చూద్దాము. ఒకటే ఒక డౌట్ ఉంది అనమాట ఈ వాటర్ మెలన్ తీసుకున్నాక, అదేంటంటే ఇది తీయగా ఉంటుందా ఉండదా? మన దగ్గర అయితే మాత్రం తీయగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటూనే ఉంటాయి. బట్ తీయగా ఉన్నైతే చాలా చాలా బాగుంటాయి. బట్ ఫస్ట్ టైం అయితే పుచ్చకాయ తీసుకున్నా ఇక్కడ ఎండ కొడుతుందని చెప్పాలి, మీకు కనపడుతూనే ఉంది. అండ్ ఇంకొకటి నా షాడో కూడా కనపడుతుంది ఇక్కడ చూస్తూ ఉంటే. అంటే ఎంత కాదన్నా మన దగ్గర ఉన్నంత ఎండ అయితే ఉండదు అనమాట. మన దగ్గర అయితే 45 degrees Celsius ఉంటుంది. సో ఇక్కడ అంత కాకోకుండా అంత అసలు ఉండదు. కాకుంటే మనం ఇక్కడ ఉండే కొంచెం ఎండకు కూడా మనకి ఇక్కడ ఉంటే అలవాటు అయిపోయి కొంచెం ఎండ కొడుతున్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనమైతే మాత్రం ఇంటికి వచ్చేసినాం. ఇంకా బ్యాగ్ అక్కడ పెట్టేసి కొన్ని వాటర్ తాగుదాం అని అయితే అనిపించింది. సో ఇప్పుడు 2 సూపర్ మార్కెట్స్కి వెళ్ళాం కదా, అక్కడ కొంచెం టైం ఎక్కువైందనమాట. ఇంకా చూస్తే మాత్రం ఈ రిసీట్లను అయితే నేను పాకెట్లో పెట్టుకున్న మొత్తం కూడా నలిగిపోయినాయి. ఇంకా దీన్ని అయితే తీసి చూపిద్దాము ఏమేమి తెచ్చామో ఇంకా ఎంత అయిందని చెప్పేసి. సరే ఇంకా ఆలస్యం చేయకోకుండా బ్యాగ్ అయితే ఓపెన్ చేద్దాము. ఇంకా ఓపెన్ చేస్తే మాత్రం కరెక్ట్గా ఏదేం తెచ్చామో అని పక్కకు పెట్టేసి తర్వాత రిసీట్ ఓపెన్ చేసేసి అప్పుడు చూపిస్తాను. ఇంకా చూస్తే మాత్రమే ఇది పైన కనిపిస్తున్నది చికెన్ అనమాట. సో ఇది బ్రెస్ట్ అని చెప్పాలి. సో 3 fillets టైప్లో వచ్చినాయి. చూస్తే పెద్ద పెద్దగా ఉన్నాయి, బాక్స్లో చూడడానికి చిన్నగా కనిపిస్తుంది. అది చూస్తే మాత్రం 650 grams అనమాట. ఇంక ఇదైతే మాత్రం ఆనియన్స్. సో ఇది 1 kg ప్యాకెట్. కాకుండా ఇక్కడ సెపరేట్ చేస్తున్నా, ఎందుకనంటే ఈ 2 సూపర్ మార్కెట్లో ఒక్క దాంట్లో తీసుకున్నా, ఏది వాటర్ మెలాను అలాగే ఆనియన్స్ క్యాబేజ్ వల్డీలో తీసుకున్నా కాబట్టి ఇంకా చికెన్ మిగతావన్నీ కూడా సేన్స్బెరీస్లో తీసుకున్నా. 2 రిసీట్ని అయితే చూపిస్తాను. ఇంకా అది అక్కడ పెట్టేసినాను. పొటాటోస్ ఇంకా చూస్తే బనానాస్. సో బనానా అయితే ఎల్లో కలర్లో బాగున్నాయి కదా. సో 8 వచ్చినాయి అనమాట. దాని కాస్ట్ మీరు చూద్దు ఉండరు ఎంత అవుతాయో. ఇంక ఇదొకటి ఒక చిన్న బాడీ స్ప్రే అయితే తీసుకున్నాను, కొంచెం అవసరం ఉండైతే. అండ్ ఇంకొకటి మాయిశ్చరైజర్ అనమాట. ఇక్కడ మొత్తం చలిగా ఉండేసి ఫేస్ మొత్తం వేరేగా అయితే ఉంటుంది చలికి, మనకు తెలుసు కదా. ఇంకొకటి ఒక్క వెల్లుల్లి తీసుకున్నా. అది ఎందుకనంటే ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు అందులోకి తాలింపు వేసేటప్పుడు వేసుకుందామని అయితే తీసుకున్నాను అనమాట. ఒక్కటైతే సరిపోతుంది అసలు, అది నార్మల్గా అవసరం కూడా ఉండదు. మనం చాలామంది అయితే వేయం కూడా ఇక్కడైతే. సో అదనమాట. ఇంకా ఆలస్యం చేయకోకుండా కాస్ట్ చూసేద్దాము. ఇవన్నీ అయితే నలిగిపోయి ఉన్నాయి. సరే చూద్దాము. ఇంకా ఇది ఇప్పుడు మైక్ అయితే అవన్నీ అక్కడ పెట్టేసిన అనమాట. యాక్చువల్లీ మైక్ తీసుకుపోయినా దాంతో రికార్డ్ చేద్దాం అంటే వాయిస్ అని చెప్పేసి, బట్ అంతగా అయితే కుదరలేదనమాట వెళ్ళిన ప్లేస్లో అయితే. ఇంకా సరే ఇంకా చూస్తే మాత్రం ఇక్కడ బార్ కోడ్ కనపడుతుంది కదా, దాన్ని స్కాన్ చేసి బయటికి రావాలన్నమాట. సేన్స్బెరీస్లో అయితే సేన్స్బెరీలో మనం రిసీట్ అయితే తీసుకోవాల్సిందే, ఎందుకంటే అది స్కాన్ చేసి బయటికి రావాలి. లేకుంటే వేరే వాళ్ళు స్కాన్ చేసినా బయటికి రావచ్చు అనమాట. వేరే వాటిల్లో అయితే అవసరం లేదు అలా. సో అట్లా ఉంటుంది. ఇంకా చూస్తే మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది బ్రెస్ట్ ఫిల్లెట్స్ అయితే 4.58 pounds అనమాట. అండ్ నెక్స్ట్ ఏమో నివియా మెన్ క్రీమ్ అనమాట, అది మాయిశ్చరైజరు. సో దాని కాస్ట్ చూసినట్టయితే 5 pounds 75 pence. ఇంకొకటి ఏమో పొటాటోస్ 1 kg అయితే మాత్రం బేబీ పొటాటోస్ 1 pound 20 pence అది. ఇంకా బనానాస్ చూసినట్టయితే మాత్రం అది 1 pound మీదనే ఉంది కాస్ట్ కరెక్ట్గా. ఇంకా ఫైనల్గా అయితే చూద్దాము. ఫైనల్గా అయితే 16 pounds 97 pence అనమాట. అంటే అప్రాక్సిమేట్గా 17 pounds అని చెప్పొచ్చు ఈ ఐటమ్స్ మాత్రమే. అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 pounds అంటే 820 రూపాయలు అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా అల్డీ చూద్దాము. అల్డీ టోటల్ అయితే మాత్రం 5 pounds చూపిస్తుంది. సో 5 pounds అని అంటే ఏమేమి తీసుకున్నాం, పుచ్చకాయ, ఆనియన్స్, క్యాబేజ్. సో క్యాబేజ్ అయితే 75 pence ఉంది. ఇంకొకటి ఆనియన్స్ అయితే మాత్రం 0.99 pence అనమాట, అంటే 1 pound అని చెప్పొచ్చు. ఇంకా పుచ్చకాయ అయితే ఇదే ఎక్కువ కాస్ట్ అనమాట, 3 pounds 29 pence అలా ఉంది మీరు ఇక్కడ చూసినట్టయితే. అంటే ఇక్కడ టోటల్గా అయితే మాత్రం 21 pounds అయినాయి అనమాట. 21 pounds అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే అప్రాక్సిమేట్గా 2350 రూపీస్ అనమాట. సో వీటికైతే మన దగ్గర ఇగో ఈ ఐటమ్స్ చూడండి ఇక్కడ ఎన్ని కొన్ని వచ్చినాయో, అదే మన దగ్గర అయితే మాత్రం ఒక ట్రాలీ నిండిపోయిద్ది అనమాట చాలా వరకు కూడా. సో అట్లయితే ఉంటాయి ఇక్కడ కాస్ట్ అయితే. మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ ఐటమ్స్ అన్నిటినీ చూస్తూ ఉంటే. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ మనం వారంకి లెక్కేసుకుంటూ ఉంటాం అనమాట. ఇట్లా చూసినట్టయితే
మన సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఏమేం కావాలి, ఎట్లా తింటాం అనే దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో నేనైతే మాత్రం యాక్చువల్గా మన ఇండియన్ ఫుడ్ అయితేనే ఎక్కువ తింటా ఉంటాను చేసుకొని. ఎవరికైనా ఇక్కడికి వచ్చాక కూడా అదే అలవాటు ఉంటుంది చాలా మందికి కూడా. ఇంకా చెప్పాలని అంటే ఇలా చూసుకుంటే మాత్రం వీక్లీకి అయితే మిల్క్ తీసుకుంటాను. ఇవన్నీ తీసుకున్నందుకైతే నాకు ఒక 50 pounds అయితే అవ్వచ్చు. సో అట్లా చూసుకుంటే మాత్రం మంత్లీ కూడా ఒక 200 pounds అవుతూ ఉంటుంది. అండ్ బయట తిండే అవి కూడా కలిపేసుకుంటే ఒకవేళ యావరేజ్గా వేస్తే మాత్రం ఇంకా రూమ్ రెంట్ వీటన్నిటికి కలిపేస్తే మాత్రం కరెక్ట్గా అయితే ఇక్కడ వచ్చే పార్ట్ టైం జాబ్తో అవన్నీ కూడా అయిపోతూనే ఉంటాయి అన్నమాట. ఈ రూమ్కి అన్నిటికీ కూడా హౌస్కి కొన్నిసార్లు మనం ఇండియా నుంచి కూడా వేసుకోవాల్సి వస్తుంది, అట్లయితే ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా ఇవి షేరింగ్లో ఉన్నా లేకుంటే సింగిల్గా ఉన్నా ఇలానే అవుతూ ఉంటాయి. ఎందుకనంటే షేరింగ్లో ఉంటేనేమో ఎక్కువ మంది తినేస్తూ ఉంటే తొందర అయిపోతూ ఉంటాయి. సో తెచ్చేసరికి మంత్లీ వాళ్ళకు కూడా అవే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలా అయితే ఉంటుంది ఇక్కడైతే మాత్రం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే రెంట్ ఎక్కువ కాస్ట్ వాటి మీద పట్టే ఉంటుంది. ఇప్పుడు రెంట్ 600 అయితే మాత్రం ఇది 200 అయితే కరెక్ట్గా సరిపోతూ ఉంటాయి. ఒకవేళ రెంట్ తక్కువ అయ్యి ఉండి ఇది 200 ఇట్లా ఉన్నా కానీ కొంచెం మిగిలే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అయితే ఉంటుంది అనమాట. స్టూడెంట్కి ఉన్నప్పుడైతే పెద్దగా ఏమీ ఉండదు అనమాట మనం ఇక్కడ ఎన్ఐ మీద జాబ్ చేస్తున్నప్పుడు. బట్ వన్స్ ఒకవేళ జాబ్ తెచ్చుకున్నా, ఒకవేళ లేకుంటే కోర్స్ అయిపోయాక పిఎస్డబ్ల్యూలోకి ఎంటర్ అయితే మాత్రం ఎక్కువ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. అలాగే సమ్మర్లో వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీ కోర్సుకి సమ్మర్ బ్రేక్ ఉందో లేదో చూసుకోండి. అండ్ సమ్మర్ బ్రేక్ అయితే మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది అనమాట, సెప్టెంబర్ 1st week వరకు. సో అప్పటి వరకు కూడా ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. సో ఆ మనీ అనేది కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫీ కట్టుకోవడానికి ఒక సెమిస్టర్కి లేదా ఇంకేదో దేనికైనా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నా. సో లాస్ట్లో అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అయ్యింది అనుకుంటే షేర్ చేసేయండి. ఇంకా అంతే మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఉంటాను, బాయ్.